ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ దీన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కె సంజయ్, కేపీ వివేకానంద్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందని విమర్శించారు. తమ వాదనలు పరిగణలోకి తీసుకోకపోకుండానే స్పీకర్ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆరోపించారు. ఒక ట్రైబ్యునల్ హెడ్ గా స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి అనుగుణంగానే ఈ తీర్పు వెలువడిందని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు స్పష్టంగా మేము స్పీకర్ గారు ఏ బేసిస్ పైన, ఏ గ్రౌండ్స్ పైన మాకు పిటిషన్ ని మీరు డిస్మిస్ చేశారని చెప్పి ప్రశ్నించిన సందర్భంగానే ఆర్డర్ కాపీ మా చేతికి వస్తే మాకు తెలుస్తుంది. సో దట్ గ్రౌండ్స్ అవి నిజమైన గ్రౌండ్స్ తో రిజెక్ట్ చేసిరా లేకపోతే రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసినా స్పష్టంగా అర్థమవుతున్న ఉద్దేశంతోనే మేము అడగడం జరిగింది. ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వడమే కాదు, మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వివరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి మాకు ప్రొనౌన్స్ చేశారు. నిజంగానే మాకు చేతికి ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే అట్లీస్ట్ మీరు చదవండి, మొత్తం ఆర్డర్ చదువుతారని మేము నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మా అడ్వకేట్ నోట్ చేసుకుని దానిపైన మేము చెప్పుకోవడానికి, బయట మాకు ప్రజలకు వివరించుకోవడం కానీ పార్టీకి చెప్పుకోవడానికి, మా పిటిషన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా మరి ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్ ఉన్నారో వారు సమానం చెప్పినారు. మేము బిట్లకి అప్లోడ్ చేస్తాం కదా అని చూసుకోండి అని చెప్పినారు. అంటే ఏ బేసిస్ పైన మా పిటిషన్ రిజెక్ట్ అయిందో కూడా ఇప్పటివరకు తెలియదు. వారికి అన్ని రుజువులు ఉన్నాయి, అన్ని కూడా బాహాటంగా తిరుగుతా ఉన్నారు. వారికి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినాము కాబట్టి ఇది దాటివేయడానికి లేదు. కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు నిర్ణయం టైం ఫ్రేమ్ లో తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకోండి, దానిపైన సమీక్షించేటిది రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉన్నది. పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నాడు అంటే, ఏ నిర్ణయం అనేది తీసుకోవచ్చు, మాకు ఇమ్యూనిటీ ఉంటుంది అంటే చట్ట పరిధిలోకి రాము, మేము ఏ నిర్ణయం తీసుకున్న స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు. కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే 2 రోల్స్ ఉంటాయి. స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడిచేటప్పుడు ఒక పాత్ర, ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా జడ్జి పాత్ర. ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి ఏంది? ఇవాళ ఎంత దారుణం. లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే, అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పినారు. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే, మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారుగా? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్ లో ఆ ఆర్డర్స్ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్